నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఈజ్ షాహిదా. ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్పై భారత్ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. 1992 వన్డే ప్రపంచ కప్ నుంచి ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2026 వరకు దాయాదిపై భారత్దే పైచేయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో 2011 వన్డే ప్రపంచ కప్లో భారత్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ను అప్పటి పాక్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది గుర్తు చేసుకున్నాడు. మొహాలీ స్టేడియంలో ప్రేక్షకుల ధాటికి తమ ఆటగాళ్లు ఎలా భయపడ్డారో అఫ్రిది వివరించాడు. 2011 వన్డే ప్రపంచ కప్లో మొహాలీలో భారత్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నారు. ఆ మ్యాచ్లో తాము అద్భుతంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టామని, మొహమ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ తొలి వికెట్ను 90 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారని చెప్పారు. దీంతో భారత్ను ఓడించడం ఖాయమని రిలాక్స్డ్గా డ్రెస్సింగ్ రూమ్లో కూర్చున్నాను. కానీ తొలి వికెట్ పడగానే సీన్ మారిపోయిందన్నారు. స్టేడియంలోని అభిమానులు భారత జట్టును ప్రోత్సాహపరిచిన తీరు అమోఘమన్నారు. ఆ కేరింతలు, అరుపుల మధ్య భారత్ తిరిగి అద్భుతంగా పుంజుకుందని, దెబ్బకు మైదానంలో మా బ్యాటర్లు వణికిపోవడం చూశానని గుర్తు చేసుకున్నారు. హఫీజ్ అవుట్ అయిన తర్వాత మా ప్లేయర్లు వరుస క్రమంలో పెవిలియన్కు చేరారు. ప్రతి బంతికి ఇబ్బంది పడ్డారని తెలిపారు. స్టేడియంలో విపరీతమైన గోల మధ్య మా ప్లేయర్లు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లారు. కనీసం నిలదొక్కుకోలేకపోయారు అని అఫ్రిది చెప్పుకొచ్చాడు. కాగా ఆ మ్యాచ్లో పాక్పై 29 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 260 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ 231 పరుగులకు ఆలౌట్ అయింది. 85 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.